బెంగళూరులో లేడీస్ పేరు మీద పెట్టించినారు ఫ్రీ, అదే వడ్డీ లేకుండా డబ్బులని. ఆ అమౌంట్ వచ్చి మంత్లీ 10,000 ఈ పాప అకౌంట్ నుంచే పోవాలి. వీడు ఫోన్పే చేస్తే ఆ పాప అట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కానీ 2 months చేస్తున్నాడు. పబ్లిక్ ఏం చెప్తున్నాడు, నీకు ఫోన్పే డబ్బులు ఇస్తున్నాడు కదా 10,000 15,000 ఇంకేమి నీకు అన్నట్లా చెప్తున్నాడు. వాడు ఇస్తుంది 10,000 అక్కడికి. ఇక్కడ పాపం లేదా నా డబ్బులు పోయినాయి, నాకు ఇట్లా అయింది కానీ నా పరిష్కారం ఏం లేదని పాప చాలా మనస్పాతం చెందింది. ఇట్లా అయింది. 8 నెలలు ఆ పాపకి. బంగారం వచ్చి ఈ పాపదే. వాళ్ళ చెల్లెలు ఈ పాపకి వేసుకోమని ఇచ్చింటే అది బంగారం తీసుకుని పెట్టింది. బండి వచ్చి చెల్లెలు బెంగళూరు చేస్తుంటే నా పేరు వద్దులే నీ పేరు పెట్టుకోని చెప్పి చెల్లెలు 2 వీలర్ ఇస్తే ఆ 2 వీలర్ కానీ అమ్ముకున్నాడు. ఏం చెప్తే ఇప్పుడు ఏం చేస్తా, ఏం లేదు, ఏమైనా కానీ నేను కోర్టులో చూసుకుంటాం పో, నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపో, ఉంటే ఉండు, సావు, నాకేం సంబంధం లేదు అని వాదన చెప్తున్నాను. పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి కానీ ఏమి పోతే పోలే, నాకు ఉద్యోగం, నాకేం ప్రాబ్లం లేదు, పో, నేను ఎక్కడే ఉంటాను, నాకు ఉద్యోగం పోతే నువ్వు నీకేం డబ్బులు ఏం లేను, నీ ఇష్టం అయితే నువ్వు చేసుకో, తినుకో, నాకు సంబంధం లేదు, ఉంటే ఉండు, సచ్చు, నాకేం సంబంధం లేదు. ప్రెగ్నెంట్ ఉన్నా కానీ నాకేం సంబంధం, నువ్వు 5 నిమిషాలు అడగద్దు, నువ్వు నాకు ఏమనుకున్నావు, నువ్వు నాకు పేపర్లో పోలీస్ స్టేషన్ ఎక్కించినావు, నువ్వు అంతా ఎక్కించినావు అని చెప్తున్నాడు. మనం దానికి అక్కడికి మా పాపకి మేము సంజాయించుకున్నాం, లేలేమా కొద్దిగా 2 నెలలు 3 నెలలు పోని క్లారిటీ చేసాము దానికి. అంటే ఆ పాప ఈ టెన్షన్ తీసుకొని 8 months ఉంది హ్యాపీ. ఇప్పుడు నిండా మనిషి హ్యాపీగా ఉండాల్సిన టైంలో టెన్షన్ తీసుకుంది పాప. అట్లా టెన్షన్తో వాడు ఫోన్లో బాగా మాట్లాడు, కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసి తిట్టుకుంటా ఫోన్ చేస్తాడు. ఫోన్లో వాడు ఫోన్ చేయలేకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ ఎత్తనాలంటే తిట్టుకుంటా. ఆ పాప అదే టెన్షన్, సైకలైజ్ ప్రాబ్లం అయిపోయింది ఆ పాపకి. ఏందిరా ఇట్లా అని. లేదంటే ఆ పాప ఇంత ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటుండే, ఎందుకు అట్లా తీసుకుంది నాకు అర్థం కాలే. నిన్న డిఓ ఆఫీస్కి పోయి ఏమైందో ఏం లేదు, ఏం చెప్తున్నారో వాళ్ళు తెలియదు కానీ సైలెంట్ అయిపోయింది. ఇంకా 3 నెలలు అవుతుంది, అది ఇది కావాలంటే యాక్షన్ తీసుకోవాలంటే 3 నెలలు అవుతుందని చెప్తున్నారంట వాళ్ళు, 90 days. అందుకోసం పాప వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం లేదు తెలియదు. అప్పటి నుంచి ముఖం మార్చుకుంటూ ఉంది. పొద్దున ఈ పాప చిన్న పాప హాస్పిటల్ పోయవచ్చు, ఈ పాప తినేసి ఏ పాప గవర్నమెంట్ హాస్పిటల్ పోయిందంట. అప్పటి నుంచి ఏమైంది, ఇదే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పట్టుకోలేదు, అంటపూర్ హాస్పిటల్ పోదాం మధ్యలోనే చనిపోయింది గుత్తి హాస్పిటల్. ప్రెగ్నెంట్లో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పో, నా సావు, నాకేం సంబంధం లేదు, నువ్వు నాకు డబ్బులు ఏం అడగద్దు, ఏమైనా గవర్నమెంట్ ఆఫీసులో పో, నువ్వు ఉంటే ఉండు, సావు, నాకేం సంబంధం లేదు, నువ్వు ఎక్కడన్నా పో, నాకేం కాదు అని చెప్తున్నాడు. పోయింది సార్, మందు తాగి వెళ్ళిపోయింది, అడ్మిట్ చేసుకోలేదు, మేము పోయి అడ్మిట్ చేస్తామంటే ఒప్పుకోలేదు వాళ్ళు. ఫస్ట్ పాయింట్ అనంతపురం తీసుకొని రెఫర్ చేసినారు గవర్నమెంట్ డాక్టర్. సర్లే నుంచి అంబులెన్స్ వేసుకొని పోయినాము. మార్గ మధ్యంలో ఎక్కువ తక్కువ అయిపోయింది. హాస్పిటల్ తగ్గి హాస్పిటల్ పోయినారండి, గుత్తి హాస్పిటల్ చనిపోయింది. ఇప్పుడు ఈరోజు జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఇంకా అదే కారణం చెప్పాలి. 1.5 సంవత్సరం మీద వివాహం చేస్తున్నాడు ఎంఆర్ఓ ఈఆర్ఓ మొహమ్మద్ వలీ అని. ఆయన లవ్ మ్యారేజ్ అది యాక్చువల్గా చెప్పేది, ఇష్టపడి చేస్తున్నారు ఇద్దరు. వచ్చినారు, మేము ఒప్పుకున్నాము. అందరూ కలిసి మా పెద్దల సమక్షంలో డిన్నర్ కూడా ఇచ్చినాం వాళ్ళకి. ఏదో కొద్ది రోజు జరిగింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొదలుపెట్టినాడు ఆయన, నాకొద్దు, నేను చాలా విడాకులు ఇస్తాను అంటే గొడవ పెట్టిన రోజు. ఎట్లయితే ఇది అని చెప్పి మా దగ్గర వరకు వచ్చింది. ఇది ఇక్కడ మేము చేయలేం పంచాయతీ అని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం. సార్ ఇట్లా జరిగిందండి, దాన్ని పిలిపించి అరెస్ట్ చేసుకుంటారా, కాపురం చేయాలా అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పినారు. చేస్తాను 5 సార్లు పంచాయతీ చేసినా కానీ ముక్కోవడం లేదు. అప్పుడు పోలీసు వాళ్ళు కేసు బుక్ చేస్తామని చెప్పి ఆర్డీఓ వాళ్ళు కలిసి కేసు బుక్ చేసినారు. కేసు బుక్ అయింది. నిన్న మా పాప కూడా నచ్చ చెప్పినారు, నువ్వు ఆవేశం చేసి పడద్దమ్మా, కేసు బుక్ చేసినాం, నిదానం అవుతుంది కేసు ఇది అని చెప్తే ఆ పాపకి ఏం జరిగిందో తెలుసు సార్. నిన్నటి నుంచి ఆ పాప ఒక రకంగా ఉంది. నేను చెప్పినాను, అమ్మా నువ్వు ఏం పట్టించుకోవద్దు, అది 6 నెలలు 3 నెలలు అవుతుంది అంటే కేసు ఇదే రన్నింగ్ అయ్యే. నేను చెప్పుకుంటూ వచ్చి ఏం అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోవాలి,
ఏదైనా నాకు ఎట్లా ఇట్లా ఇది పోతుంది నాకు మర్యాద పోయింది ఇవాళ మానసికంగా దెబ్బతీసినవాడు ఆ పాపకి అంతే. చచ్చిపో అంటే ఏంది చచ్చిపో మానసికంగా దెబ్బతీసినవాడు. 10,000 మంత్లీ ఈఎంఐ కట్టాలంటే ఈఎంఐకి 15,000 నెల కట్టాలి సార్. ఈఎంఐ బంగారు తీసుకుంది బెంగళూరులో బ్యాంకులో కుదిపెట్టినాడు. అది ఆ పాపకు నెత్తికెక్కింది.